పింఛన్లు పింఛన్లు దివ్యాంగ్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అమలు చేసిన పింఛన్లు వెంటనే కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు దివ్యాంగ్ విధాంతో నశించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి 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 రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి చేయలేప్పుడు ఇట్లా పైకి చేయలేప్పుడు పైకి చేయలేప్పుడు గౌరశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం ఆధ్వర్యంలో చర్యల మండలంలో వృద్ధులు వితంతులు వికలాంగులు పింఛన్ పెంచాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలో ఏ మాట అయితే మేనిఫెస్టోలో పెట్టిందో వృద్ధులు వితంతులకు 4,000 అని వికలాంగులకు 6,000 అని ఆ పెట్టిన మేనిఫెస్టోల అంశాన్ని అమలుపరచాలని ఈ రోజు చర్యల మండలం ఎంఆర్ఓ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని 6,000 కానీ మాకు 6,000 విద్యార్థులకు 4,000 పెంచకపోతే రోడ్డును కానీ పెద్ద ఎత్తున ధర్నాక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి ధర్నాక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. దివ్యాంగ్ ఈరోజు మందకృష్ణ అన్న ఆధ్వర్యంలో తహసీల్దారి కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మేనిఫెస్టోలో పింఛన్లు పెంచుతానని చెప్పి ఇంతవరకు 20 నెలలు దాటిపోయింది. ఒకటే మాట్లాడుతున్న ఈ ప్రభుత్వాన్ని మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు, మాకెందుకు పెంచలేరు అని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఇది ఇట్లా అమలు చేయబోతే ఈ చేర్యాల్లో ఉన్న రహదారి మొత్తం నిర్బంధం చేస్తాము. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇట్లా మేము వంట వార్పు రాష్ట్ర దిగ్బంధనం కూడా చేశాము. త్వరలో అమలు చేయబోతే ఖచ్చితంగా వికలాంగులు కానీ వితంతులు కానీ భారీ ఎత్తున ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము రాష్ట్రారోకు కానీ వంట వార్పుడు కానీ చేసడానికి సిద్ధంగా ఉన్నాం. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్. కొత్త పింఛన్ చాలా పెంచాలి, పాత పింఛన్ కూడా పెంచాలి. ఎందుకంటే లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని చేతులు లేని ఉన్నారు. 4,000 ఇస్తలేరు, 2,000 ఇస్తారు. 2,000 ఇవ్వకుండా 4,000 ఇవ్వండి సార్. వితంతులకేమో 6,000 ఇవ్వండి సార్. కాళ్ళు చేతులు లేని వాళ్ళకేమో 6,000 ఇవ్వండి సార్. మేము ఎందుకంటే లేని వాళ్ళం కదా సార్, అందుకే పెంచాలి. ఎన్నో నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. అన్ని రేట్లు పెరిగినాయి, మాకేం వస్తలేదు సార్. మేము ఏదో బతుకుటోళ్ళం చేసుకుని కూలీనాలు చేసుకుని బతుకుటోళ్ళం సార్. ఏం చేస్తాం వాళ్ళు ఒంటరి మహిళలకు కూడా పెంచాలి సార్. మాకు కూడా మేము కూడా వితంతు పింఛన్ కన్నా వెయిటింగ్ చేస్తున్నాం సార్. 4 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. ఒంటరి మహిళకి ప్రతి ఒక్కరికి సార్ కొత్త పింఛన్ కూడా అమలు చేయాలి సార్. మాకు 4,000 ఇస్తలేడు అయ్యా. మాకు బియ్యం కూడా 6 కిలోలే, మరి 20 కిలోలు రాస్తారో ఏం చేస్తారు. నాకు కట్ట సాట కాదు, కడుపుంది తినేటందుకు 4,000 ఇయ్యాలి. మరి ఎట్లా బతకాలి? సాట అయితలేవు. రేవంత్ రెడ్డి ఇయ్యాలి, ముఖ్యమంత్రి 4,000 ఇయ్యాలి అయ్యా. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.